డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఎస్టాబ్లిష్ చేసి డిజిటల్ మార్కెటింగ్తోనే బిజినెస్ చేద్దామని చాలామందికి ఇంటెన్షన్ ఉంటుంది. సో మన దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ కూడా సార్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేయాలి సార్, ఎలా సార్ అని అడుగుతూ ఉంటారు. సో అలా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏమేమి అవసరం అవుతాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, నా పేరు అవినాష్ కట్ట. డిజిటల్ బ్రాలీలో నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ని. సో ఈ వీడియోలో చెప్పినట్టుగా ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఎస్టాబ్లిష్ చేయాలంటే 3 ఏరియాస్ని మనం కవర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఒక ఏజెన్సీ రన్ చేయడానికి మనకి క్లయింట్స్ కావాలి. సెకండ్ థింగ్ వచ్చేపాటికి వచ్చిన క్లయింట్కి మనం ప్రాజెక్ట్ అనేది డెలివర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. థర్డ్ థింగ్ వచ్చేపాటికి మనది ఒక ఏజెన్సీ కాబట్టి మనకు ఒక టీం అవసరం అవుతుంది. ఆ టీంని మనం మేనేజ్ చేసే పరిస్థితుల్లో ఉండాలి. సో ఈ 3 పాయింట్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ పాయింట్, హౌ టు గెట్ క్లయింట్స్. సో మనం ఎప్పుడైనా సరే మన ఏజెన్సీకి క్లయింట్స్ని తెచ్చుకుందాం అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు కన్విన్స్ ద క్లయింట్ దట్ అతనికి డిజిటల్ మార్కెటింగ్ అవసరం ఉందని మీరు క్లయింట్ని ఎడ్యుకేట్ చేయాలి ఫస్ట్ థింగ్. సో అలా ఎడ్యుకేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే జనరల్గా వాళ్ళ బిజినెస్ బట్టి వాళ్ళకి ఆన్లైన్లో ఎంతమంది వెతుకుతున్నారు, ఆర్ పీపుల్ సర్చింగ్ ఫర్ దట్ పర్టికులర్ బిజినెస్. సో మన దగ్గర టూల్స్ ఉంటాయి, కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ ఉంటాయి. సో ఆ టూల్స్ని యూజ్ చేసుకొని ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఆ సర్వీస్ ఏదైతే ఉందో, బిజినెస్ ఏదైతే ఉందో వాళ్ళకి ఆన్లైన్లో ఎంత డిమాండ్ ఉన్నది అనేది మనం రీసెర్చ్ చేసి వాళ్ళకి అది చూపిస్తాం అనమాట. సో ఎప్పుడైతే మనం వాళ్ళ బిజినెస్ గురించి రీసెర్చ్ చేసి కొంచెం డేటా అనేది అక్యుములేట్ చేసి ఆ డేటాని వాళ్ళకి మనం ప్రజెంట్ చేస్తామో, ఫస్ట్ థింగ్ విల్ కన్విన్స్ దెమ్ దట్ వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అవసరం అని. సో వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అవసరం అని కన్విన్స్ చేయాలంటే నీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి ఫస్ట్. సో నీకు డిజిటల్ మార్కెటింగ్ బాగా చేయడం వస్తే, నీకు ఆ టూల్స్ అన్ని యూజ్ చేయడం వచ్చి, డేటా కలెక్ట్ చేయగలిగి ప్రజెంటేషన్స్ అనేది తయారు చేయగలిగే స్కిల్ అనేది ఉండాలన్నమాట క్లయింట్ని కన్విన్స్ చేయడానికి. సెకండ్ థింగ్ వచ్చేసరికి చాలామంది ఉండగా నీకే ఎందుకు ప్రాజెక్ట్ ఇవ్వాలనేది మనం కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ చేసిన వర్క్ ఏదైతే ఉందో దాన్ని మనం చూపించి, దీస్ ఆర్ ఆల్ ద ప్రాజెక్ట్స్ దట్ వీ హ్యావ్ వర్క్ డన్ అని చెప్పి మనం ఒక పోర్ట్ఫోలియో తయారు చేస్తాం. మీరు అడగొచ్చు, సార్ ఒకవేళ నేను ఫ్రెషర్ అయితే, యాజ్ ఏ ఏజెన్సీగా నేను ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాను, ఇప్పుడు దాకా ఎటువంటి ప్రాజెక్ట్స్ చేయలేదు, అటువంటి టైంలో మనం క్లయింట్స్ని ఎలా కన్విన్స్ చేయొచ్చు అని అనుకుంటారు మీరు. సో ఇక్కడ ఏంటంటే మనకి జనరల్గా లెటర్సే మనం ఒక వెబ్సైట్ క్రియేషన్కి వెళ్తున్నాం, మనం క్లయింట్కి వెబ్సైట్స్ తయారు చేద్దామని అప్రోచ్ అవుతున్నాం. సో వాళ్ళకి మనం వెబ్సైట్ చేయగలమా లేదా అన్న డౌట్ ఉండొచ్చు ఆ క్లయింట్కి. సో అలా కన్విన్స్ చేయడం కోసం నేనేం సజెస్ట్ చేస్తానంటే, మనకి హోస్టింగ్ హార్డ్లీ ఒక 4,000 5,000 అవుతుంది. ఓకే, ఒక షేడ్ హోస్టింగ్ తీసుకుంటే, ఒక షేడ్ హోస్టింగ్ తీసుకొని డొమైన్ నేమ్ ఒక 600 1000 అవుతుంది. సో ఒక 5 or 6 డొమైన్ నేమ్స్ తీసుకుంటే టోటల్గా ఒక 10,000 అనేది మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే, సో మీరు ఒక రియల్ ఎస్టేట్ క్లయింట్ని అప్రోచ్ అవుతున్నారంటే మీ దగ్గర ఆల్రెడీ ఒక డొమైన్ నేమ్ realestate.agency.com అనో సంథింగ్ అలా ఒక డొమైన్ నేమ్ పెట్టుకొని దాంట్లో మీరు ఒక డమ్మీ సైట్ అనేది తయారు చేయాలి. సో అదేవిధంగా మీరు ఒక ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్తున్నారు, తనకి డిజిటల్ మార్కెటింగ్ అవసరమని. సో మీరు ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ అని ఒక సైట్ పెట్టి ఆ పర్టికులర్ సైట్ అనేది డమ్మీ సైట్ అనేది బిల్డ్ చేయాలి. సో ఇలా ఒక 5-6 సైట్స్ అనేవి మీరు డిఫాల్ట్గా బిల్డ్ చేసుకొని క్లయింట్స్ లేకపోయినా సరే మీరు ఆ పర్టికులర్ నిచ్లో, ఆ పర్టికులర్ టాపిక్లో మీరు వెబ్సైట్ తయారు చేయగలను అని నేను వాళ్ళకి ప్రూవ్ చేయాలి కాబట్టి, మీరు ఒక 5-6 ఇండస్ట్రీస్లో, జిమ్స్ కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, ప్యాకర్స్ అండ్ మూవర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇలా రకరకాల ఇండస్ట్రీస్ ఉంటాయి. సో మీరు కొన్ని ఇండస్ట్రీస్ని పిక్ చేసుకొని ఆ ఇండస్ట్రీకి మీరు ఆల్రెడీ ఒక 5 to 10 వెబ్సైట్స్ తయారు చేసి పెట్టుకుంటే కనుక వాటిని మీరు పోర్ట్ఫోలియో కింద మీరు క్లయింట్స్కి చూపించవచ్చు. సో లెటర్స్ నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, డెంటిస్ట్ దగ్గరికి. సార్ ఆల్రెడీ మనం ఒక డెంటిస్ట్ వెబ్సైట్ అనేది తయారు చేసాం, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఎ లుక్ ఎట్ ఇట్. సో మీ సైట్ కూడా ఇలా వచ్చేలాగా చేస్తాం అని చెప్పి మీరు ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, మీరు చేయగలరన్న ప్రూఫ్ అనేది మీరు ప్రొడ్యూస్ చేస్తే ఇట్ విల్ బీ ఈజీ టు కన్విన్స్ ద క్లయింట్. సో ఫస్ట్ థింగ్, అతనికి డిజిటల్ మార్కెటింగ్ అవసరం అనే ఎడ్యుకేషన్ మీరు ఇవ్వాలి. అది ఇవ్వాలి అని అంటే కనుక మీకు డిజిటల్ మార్కెటింగ్ వచ్చి ఉండాలి. సెకండ్ థింగ్, మీరే ఆ పర్టికులర్ నీడ్ని సాటిస్ఫై చేయగలరా అని అనడానికి మీరు ఒక ప్రూఫ్ చూపించాలి. సో ఈ 2 ఉంటే కనుక యూ కెన్ ఈజీలీ కన్విన్స్ ఏ క్లయింట్. సో చెప్తూ ఉంటాను నేను, డిజిటల్ మార్కెటింగ్లో కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. సో ఇక్కడ ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ఇంగ్లీష్లో మాట్లాడతాం అనేది కమ్యూనికేషన్ కాదు. సో ఎండ్ ఆఫ్ ద డే మనం ఆ క్లయింట్ని మనం కన్విన్సింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నామో దాన్ని మనం కమ్యూనికేషన్ అంటున్నాం అనమాట. సో అతన్ని కన్విన్స్ చేసి ప్రాజెక్ట్ అనేది మనం తెచ్చుకుంటాం. సో దీస్ ఆర్ ద 2 ఫ్యాక్టర్స్ దట్ యూ హ్యావ్ టు కన్సిడర్. సో క్లయింట్ని ఎడ్యుకేట్ చేయడం, అది ఎడ్యుకేట్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ మనం చేయగలమన్న నమ్మకం కలిగించడం. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ వైల్ గెటింగ్ క్లయింట్స్. సెకండ్ పాయింట్కి వెళ్తే, ఇప్పుడు దాకా మనం ప్రాజెక్ట్ తెచ్చుకోవడం గురించి మాట్లాడాం. నెక్స్ట్ డెలివరింగ్ ద ప్రాజెక్ట్. సో డెలివరింగ్ ద ప్రాజెక్ట్ వచ్చేప్పటికి క్లయింట్స్ ఎప్పుడూ కూడా దే ఆల్వేస్ లుక్ ఎట్ రిజల్ట్స్ అనమాట. సో మీరు లోపల ఏ వర్క్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది దే ఆర్ నాట్ బాదర్డ్. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి రిజల్ట్ కావాలి. సో ఆ రిజల్ట్కి కూడా దే విల్ హ్యావ్ ఏ టైం ఫ్రేమ్. వాళ్ళు నాకు ఒక 1 weekలో డెలివర్ చేస్తావా, 10 daysలో డెలివర్ చేస్తావా, 15 daysలో డెలివర్ చేస్తావా అని ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుంటారు. సో మనం డెలివర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మన టైం ఫ్రేమ్స్ని మనం రైట్ టైంకి డెలివర్ చేయగలిగితే,
యూ విల్ హ్యావ్ ఎ పాజిటివ్ రెప్యుటేషన్ ఇన్ ద మార్కెట్. అలా కాకుండా మనం చెప్పిన టైం కాకుండా డిలే చేస్తూ ఉంటే కనుక మన రెప్యుటేషన్ అనేది బ్యాడ్ అవుతుంది. సో అలా రెప్యుటేషన్ బ్యాడ్ అవ్వకుండా ప్రాజెక్ట్ అనేది ఆన్ టైం మనం డెలివర్ చేసేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో ఆన్ టైం డెలివర్ చేయాలంటే ఏం చేయాలి, ప్లాన్ ఎలా చేయాలి? సో ఫస్ట్ థింగ్ అగైన్, సో మనకి ఎంత క్యాలిబర్ ఉందో, అంటే లెటస్ సే యు ఆర్ ది ఓన్లీ పర్సన్ ఇన్ ది ఏజెన్సీ, మీ కింద ఎవరో టీం లేరు, లెటస్ సే యు ఆర్ ది ఓన్లీ పర్సన్ ఇన్ యువర్ ఏజెన్సీ రైట్ నౌ. సో ఒకటే పర్సన్ వర్క్ చేస్తున్నప్పుడు మనం 10-20 ప్రాజెక్ట్స్ తీసేసుకుంటే మనం ఎవరికి కూడా టైంకి డెలివర్ చేయడం అనేది జరగదు, డిఫికల్ట్ అవుతుంది. సో మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేయగలరో అన్ని ప్రాజెక్ట్స్ తీసుకుంటే మీరు టైంకి డెలివర్ చేయగలుగుతారు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. సో మనం ఎన్ని చేయగలమో అన్నీ తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్గా ప్రాజెక్ట్స్ని ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్కువ ప్రాజెక్ట్స్ తీసుకోవట్లేదు. రీజన్ బీయింగ్, నాకున్న టైట్ స్కెడ్యూల్ వల్ల ఒక పక్కన క్లాసెస్ చెప్పడం అని, ఆల్రెడీ అసోసియేటెడ్ కొన్ని ప్రాజెక్ట్స్ ఉండడం అని, మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేయడం అని, సో మల్టిపుల్ థింగ్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండడం వల్ల నాకు ఎనఫ్ బ్యాండ్ విత్ ఆఫ్ టైం లేదు. సో ఇలా టైం లేనప్పుడు ఏంటంటే ఈవెన్ దో ఐఎమ్ గెటింగ్ ఏ ప్రాజెక్ట్, ఒక్కొక్కసారి నేను నో చెప్తాను. రీజన్ బీయింగ్, నేను వాళ్ళకి ఆ టైంకి డెలివర్ చేయడానికి నా దగ్గర స్కోప్ లేదు కాబట్టి. సో ఒకవేళ నాకు స్కోప్ ఉంటే ఐ విల్ యాక్సెప్ట్ ప్రాజెక్ట్. సో వచ్చిన ప్రతి ప్రాజెక్టు తీసుకోవాలని రూల్ లేదు. సో మీరు డెలివర్ చేయగలరా లేదా అనేది మోర్ ఇంపార్టెంట్ అనమాట. రెప్యుటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇన్ కేస్ మనకి ప్రాజెక్ట్స్ తీసుకోవాలని ఉంది, బట్ అగైన్ ఇఫ్ యూ వాంట్ టు డెలివర్, సెకండ్ స్టెప్ వచ్చేపాటికి యూ హ్యావ్ టు హ్యావ్ ఎ టీమ్. సో మనకు ఒక టీం ఉంటే, లెటస్ ఒక 4 people 5 people మెంబర్స్ టీం ఉంటే కనుక అప్పుడు కొంచెం ప్రాజెక్ట్ డెలివరీస్ అనేవి స్పీడప్ అవుతాయి అనమాట. ఓకే, సో ఇలా ప్రాజెక్ట్ డెలివర్ చేయడానికి మీరు చేస్తున్నారా లేకపోతే మీరు ఒక టీం ఉందా అన్న దాన్ని బట్టి యూ హ్యావ్ టు మేక్ షూర్ యూ డెలివర్ ప్రాజెక్ట్స్ ఆన్ ది టైం. సో థర్డ్ పాయింట్ వచ్చేసరికి టీమ్ మేనేజ్మెంట్. ఒక ఏజెన్సీగా ఎస్టాబ్లిష్ అవుదామని అనుకున్నప్పుడు యూ నీడ్ టు హ్యావ్ ఎ టీమ్. ఎందుకు అని అంటే కనుక మనకి నెంబర్ ఆఫ్ క్లయింట్స్ పెరిగే కొద్దీ కాల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ప్రతి క్లయింట్కి కూడా రకరకాల డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని మనం ఒక్కలే హ్యాండిల్ చేయడం. అంటే సే వీఆర్ హ్యావింగ్ ఒక 30 clients ఉన్నారు. సో 30 మెంబర్స్తో రోజంతా మాట్లాడుతూ కూర్చుంటే వెన్ కెన్ యూ డెలివర్ ద వర్క్? మీరు అసలు ప్రాజెక్ట్ ఎప్పుడు చేస్తారు, ఎస్ఈఓ ఎప్పుడు చేస్తారు, వెబ్సైట్ ఎప్పుడు బిల్డ్ చేస్తారు, యాడ్స్ ఎప్పుడు రన్ చేస్తారు? సో డూయింగ్ ది యాక్చువల్ వర్క్ విల్ రెడ్యూస్ అండ్ టాకింగ్ టు ఆల్ దీస్ క్లయింట్స్ విల్ ఇంక్రీస్. ఫోన్ కాల్స్ మాట్లాడడం ఎక్కువ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి నెంబర్ ఆఫ్ క్లయింట్స్ పెరుగుతున్నారో ఇట్ ఈస్ ఆల్వేస్ సజెస్టెడ్ టు హ్యావ్ ఏ టీమ్. సో ఎప్పుడైతే మీకు టీం ఉంటుందో యూ నీడ్ టు హ్యావ్ ఎ బడ్జెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏజెన్సీ పెట్టినప్పుడు మనకు ఒక 5 members ఉన్నారనుకుందాం, టీమ్ మెంబర్స్. సో ఈ 5 members శాలరీస్ కావచ్చు, మన ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, ఆఫీస్ రెంట్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుని, అండ్ అలాగే ఇందాక నేను చెప్పినట్టు మనం టూల్స్ యూస్ చేస్తాం కదా డిజిటల్ మార్కెటింగ్కి, ఈ టూల్స్కి అయ్యే ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు. సో ఇలా ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపి ఒక 2 lakhs అవ్వచ్చు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో యూ కెన్ స్టార్ట్ అన్ ఏజెన్సీ విత్ 1 person, యూ కెన్ స్టార్ట్ అన్ ఏజెన్సీ విత్ 2 people. అలా మీరు మీ దగ్గర ఉన్న పొటెన్షియల్ బట్టి గ్రో అవ్వచ్చు. సో ఇలా ఒక 2 lakhs బడ్జెట్ అనేది మీకు అవసరం అవుతుంది అనుకుందాం. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్, అగైన్ ఇది కేవలం సజెషనే, రూల్ కాదు, ఖచ్చితంగా ఉండాలని కాదు. సో జనరల్గా మీకు ఒక 6 months బడ్జెట్ ఒక 2 lakhs అవుతుందంటే మీ దగ్గర ఒక 10 lakhs లేకపోతే 12 lakhs బడ్జెట్ ఉంటే కనుక యూ కెన్ డేర్ఫుల్లీ గో హెడ్ అండ్ రన్ యువర్ ఏజెన్సీ. ఓకే, సో మేక్ షూర్ దట్ మీ ఏజెన్సీ రన్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ బడ్జెట్. ఎందుకు అంటే ఎలా అయితే పాజిటివ్ సైడ్స్ ఉన్నాయో ప్రతి ఇండస్ట్రీలో కూడా నెగిటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. సో అలా మనం డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ రన్ చేస్తున్నప్పుడు ఉన్న నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి క్లయింట్ పేమెంట్స్ లేట్ అవ్వచ్చు, వాళ్ళ టైంకి ఇవ్వకపోవచ్చు, లేదంటే కొంతమంది క్లయింట్స్ ఏంటంటే పేమెంట్ చేయకపోవచ్చు కూడా మన వర్క్ నచ్చకపోతే. సో ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ ఇష్యూస్ ఉన్నా సరే మన ఏజెన్సీ అనేది రన్ అవ్వడం ఆగకూడదు. కాబట్టి మనం బడ్జెట్స్ అనేవి ఎప్పుడు కూడా ముందుగా చూసుకోవాలి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేపాటికి మన టీం ఎవరైతే ఉన్నారో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఇఫ్ యూ హ్యావ్ టు రన్ అన్ ఏజెన్సీ. ఈ టీం మెంబర్స్ చేత పని చేయించగలగాలి మనం. యూ నీడ్ టు హ్యావ్ ద స్కిల్ ఆఫ్ లీడర్షిప్. సో మీరు లీడర్షిప్ తీసుకొని వీళ్ళందరి చేత పని చేయించాలి. సో దానికి కూడా మనం కొన్ని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ అని యూజ్ చేసుకుంటాం. సో ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్తో ఏంటంటే, ఓకే ఇవాళ ఎవరికి ఏ వర్క్ ఇచ్చాము, వాళ్ళు అసైన్ చేసిన వర్క్ అనేది వాళ్ళు ఫినిష్ చేశారా లేదా, రేపు ఏ వర్క్ చేయాలి వాళ్ళు, నెక్స్ట్ 1 week ఏం చేయాలి, నెక్స్ట్ 1 month ఏం చేయాలి. సో ఇలా మనకున్న ప్రాజెక్ట్స్ని బట్టి ఆ వర్క్ అనేది ఇండివిజువల్గా ఎస్ఈఓ చేయాల్సిన వర్క్ ఎస్ఈఓ పర్సన్కి, వెబ్సైట్ డెవలపర్కి వెబ్సైట్ వర్క్. సో అలా వర్క్ అంతా కూడా డిఫరెంట్ టీమ్ పర్సన్స్కి మనం అసైన్ చేసి వాళ్ళు ఆన్ టైం వాళ్ళు వర్క్ చేస్తున్నారో లేదో చూసుకోవడం వల్ల మనం ఆన్ టైం క్లయింట్కి ప్రాజెక్ట్ డెలివర్ చేయగలుగుతాం. సో ఇలా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ అనేవి యూజ్ చేయడం, టీమ్ని మేనేజ్ చేయడం, వాళ్ళ చేత వర్క్ చేయించడం, వాళ్ళకి టైంకి శాలరీస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుని మనం ఒక ఏజెన్సీ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ క్లయింట్స్ని తెచ్చుకోవడం, సెకండ్ థింగ్ ప్రాజెక్ట్ టైంకి డెలివర్ చేయడం, థర్డ్ థింగ్ మనం టీమ్ మేనేజ్ చేసుకుని వాళ్ళ చేత రైట్ టైంకి వర్క్ చేయించుకోవడం. సో ఈ 3 skills కూడా, ఈ మూడిట్లో మనకు కామన్గా ఉండేది ఏంటంటే కమ్యూనికేషన్ అనమాట. సో క్లయింట్ని కన్విన్స్ చేయాలన్నా కమ్యూనికేషన్ కావాలి, ప్రాజెక్ట్ టైంకి డెలివర్ చేయాలన్నా మనం టీంతో కమ్యూనికేట్ చేసి టైంకి డెలివర్ చేసేలాగా కమ్యూనికేషన్ కావాలి. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మీరు చేయడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో స్ట్రైట్ అవే డే 1 నుంచి మీరు ఆ స్టేజ్లో ఉండక్కర్లేదు.
యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా స్టార్ట్ అయ్యి స్లోగా మీరు ఏజెన్సీగా గ్రో అవ్వచ్చు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇనీషియల్గానే మీరు ఒక కంపెనీ నేమ్ పెట్టి దాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఆ కైండ్ ఆఫ్ వేలో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇనీషియల్గా ఇండివిజువల్గానే స్టార్ట్ చేసినా సరే, వన్స్ మీకు రెవెన్యూ జనరేట్ అవ్వడం మొదలయ్యిన తర్వాత అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని క్లయింట్స్ దగ్గర నుంచి మీరు జీఎస్టీ కలెక్ట్ చేసుకోవడం లాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా మీరు పూర్తి స్థాయిలో డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకుని ఒక ఏజెన్సీ ఎస్టాబ్లిష్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటే కనుక ఖచ్చితంగా డిజిటల్ బ్రౌలీలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రౌలీ.